హాయ్ అండి, నమస్తే, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఆర్కే ఈజీ ఇంగ్లీష్. ఓకే, అతను ఏం చేస్తూ ఉంటాడంటావు? అతను ఎందుకు ఎప్పుడు అలా చేస్తూ ఉంటాడు? వాళ్ళు బయట ఆడుతూ ఉంటారా? వాళ్ళు ఎందుకు ఎప్పుడు బయట ఆడుతూ ఉంటారు? అతను చదువుతూ ఉంటాడా? అతను ఏం చదువుతూ ఉంటాడు ఎప్పుడు? ఇలాంటి క్వశ్చన్స్ మనం వేస్తాం కదా, రైట్? ఇలాంటి క్వశ్చన్స్ వేసినప్పుడు వీటిని ఇంగ్లీష్లో ఎలా అనాలి? సహజంగా మనం ఏదైనా ఊహించినప్పుడు, లేకపోతే పాసిబిలిటీస్ ఉన్నప్పుడు, ఏదైనా గెస్ చేయాలనుకున్నప్పుడు, అట్లాంటప్పుడు అతను ఏం చేస్తూ ఉంటాడు ఈ టైంలో? వంటింట్లో మా మమ్మీ కిచెన్లో ఉండుంటుందా? ఎప్పుడు కిచెన్లో ఎందుకు ఉంటుంది? ఇట్లాంటివి మనం చేస్తాం కదా. సో అవి ఎలా చేయాలి అనేది ఇవాళ మనం తెలుసుకుందాం, రైట్? ఫస్ట్ మనం తెలుసుకునేది ఏంటంటే, ఒక స్ట్రక్చర్ చెప్తాను చూడండి, ఆ స్ట్రక్చర్తో ఇవి చేసుకుందాం. ఓకే, వుడ్ బీ జోన్. ఇప్పుడు మనం తెలుసుకోబోయే స్ట్రక్చర్ వుడ్ బీ జోన్ అనమాట. అంటే వుడ్ ప్లస్ బీ, ఈ రెండు యూజ్ చేసి మనం తెలుసుకుందాం ఇవి. దీని స్ట్రక్చర్ ఏంటి? వుడ్, దాని తర్వాత నౌన్ ఆర్ ప్రొనౌన్, అంటే ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వాళ్ళ పేరు, లేకపోతే ఆ పేరుకు బదులు ఆమె, ఈమె, అతను, ఇతను ఇట్లా అంటాం కదా. సో ఏదైనా ప్రొనౌన్, హీ, షీ, ఇట్, దే, ఏదైతే అది పెట్టి, దాని తర్వాత బీ ప్లస్ వర్బ్ యొక్క ఐఎన్జీ ఫామ్, ఇది యూజ్ చేయాలి. వుడ్ నౌన్ ఆర్ ప్రొనౌన్, ఓకే, బీ వర్బ్ ఐఎన్జీ ఫామ్. ఓకే, ఇప్పుడు ఈ స్ట్రక్చర్లో చూద్దాం. వాళ్ళు ఆడుతూ ఉంటారా? వాళ్ళు అంటే మనం ఏం ప్రొనౌన్ యూజ్ చేస్తాం? పేర్లు చెప్పట్ల. వాళ్ళు అనే దగ్గర ఏం ప్రొనౌన్ యూజ్ చేస్తాం? వాళ్ళు అంటే దే అంటాం. ఫస్ట్ స్ట్రక్చర్ ప్రకారం వుడ్, వాళ్ళు, దే, వుడ్ దే. తర్వాత ఏం యూజ్ చేయమని చెప్పాను? బీ. వుడ్ దే బీ ఆడుతూ ఉంటారా? ఆడడం గురించి మాట్లాడుతున్నాను. ఆడడం అంటే ప్లే. సో ప్లేకి ఐఎన్జీ ఫామ్. వుడ్ దే బీ ప్లేయింగ్, వుడ్ దే బీ ప్లేయింగ్. వాళ్ళు ఆడుతూ ఉంటారా? వుడ్ దే బీ ప్లేయింగ్. టీచర్ లెసన్ చెప్తూ ఉంటారా? వుడ్ ద టీచర్ బీ టీచింగ్ ద లెసన్. వుడ్ ద టీచర్, ఎవరైతే వాళ్ళ నౌన్ ఆర్ ప్రొనౌన్, వుడ్ ద టీచర్, తర్వాత బీ, తర్వాత వర్బ్ యొక్క ఐఎన్జీ ఫామ్, అంటే చేసే పని ఏదైతే ఉందో దాని యొక్క ఐఎన్జీ ఫామ్, దాని తర్వాత ఆబ్జెక్ట్ ఏదైతే అది, లెసన్ అయితే లెసన్, అట్లా. వుడ్ ద టీచర్ బీ టీచింగ్ ది లెసన్. ఓకే, ఇంకొకటి, మా మమ్మీ వంట చేస్తూ ఉంటుందా? వుడ్ మై మదర్ బీ కుకింగ్. కొన్ని సెంటెన్సెస్ చెప్తాను, మీరు ట్రై చేయండి. అతను నిద్రపోతూ ఉంటాడా? ట్రై చేయండి, ఆన్సర్స్ ట్రై చేయండి. అతను నిద్రపోతూ ఉంటాడా? వుడ్ పెట్టండి. అతను అన్నందుకు ఏ ప్రొనౌన్ వస్తే అది పెట్టండి. బీ పెట్టండి. వర్బ్ యొక్క ఐఎన్జీ ఫామ్ పెట్టండి. అతను నిద్రపోతూ ఉంటాడా? ఇప్పుడు నేను చెప్తాను. వుడ్ హీ బీ స్లీపింగ్. ఆమె నవ్వుతూ ఉంటుందా? ట్రై చేయండి మీరు. ఇప్పుడు నేను చెప్తాను. వుడ్ షీ బీ లాఫింగ్. సరే, హీ, షీ, ఇట్, దే, వీటి గురించి తెలుసుకున్నాం. మరి నేమ్ వస్తే ఎలాగా? ఓకే, అప్పుడు ఎలా చెప్పాలి? కరణ్ ఆఫీస్కి వెళ్తూ ఉంటాడా ఈ టైంలో? వుడ్ కరణ్ బీ గోయింగ్ టు ద ఆఫీస్ నౌ. ఓకే, మీరు అనొచ్చు, ఈజ్ కరణ్ గోయింగ్ టు ద ఆఫీస్, ఇది రావచ్చు కదా అని. రావచ్చు. ఎప్పుడు రావచ్చు? అది గెస్ కాదు. అంటే ఈ టైంలో వెళ్తున్నాడా? ఈజ్ కరణ్ గోయింగ్ టు ఆఫీస్, వెళ్తున్నాడా? గెస్ కాదు. ఈ టైంలో ఇప్పుడు వెళ్తున్నాడా, అలా అడుగుతాం కదా. అప్పుడు ఇదేంటంటే ఏం జరుగుతూ ఉంటుందంటావు, ఇలా మనం గెస్ చేస్తాం కదా, అది ఇది. దానికి దీనికి చిన్న డిఫరెన్స్ అనమాట. ఓకే, సో ఇప్పటివరకు ఇది నేర్చుకున్నారు. ఇప్పుడు కొద్దిగా దీని నుంచి మార్చి ఆమె నవ్వుతూ ఉంటుందా అన్నాము. దానికి ఆమె ఎందుకు ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది? క్వశ్చనింగ్ వర్డ్ యాడ్ చేయండి. అప్పుడు ఎలా చెప్పాలి? ఏమీ పర్లేదు, చాలా ఈజీ. జస్ట్ క్వశ్చన్ వర్డ్ అనేదాన్ని ముందర పెట్టండి. మిగిలిన స్ట్రక్చర్ అంతా సేమ్. వుడ్ నౌన్ ఆర్ ప్రొనౌన్, బీ వర్బ్ యొక్క ఐఎన్జీ ఫామ్, ఇదంతా సేమ్. ముందర క్వశ్చనింగ్ వర్డ్ పెట్టండి చాలు. ఇప్పుడు నేనేం అడిగాను? ఆమె నవ్వుతూ ఉంటుందా అన్నప్పుడు ఆమె ఎందుకు ఎప్పుడు నవ్వుతూ ఉంటుంది? ఎందుకు అంటే ఏంటి? వై. వై వుడ్ షీ బీ లాఫింగ్? వై వుడ్ షీ బీ లాఫింగ్ ఆల్వేస్ అనొచ్చు. ఓకే, అతను లేకపోతే కరణ్, రవి, ఏదో ఒకటి. రవి ఎదురు చూస్తూ ఉంటాడా? వుడ్ రవి బీ వెయిటింగ్ ఫర్ సమ్వన్?
ఎవరి గురించైనా ఎదురు చూస్తున్నాడా? ఇట్లా. లేకపోతే రవి టీవీ చూస్తూ ఉంటాడా? వుడ్ రవి బీ వాచింగ్ టీవీ? రవి ఎందుకు ఎప్పుడూ టీవీ చూస్తూ ఉంటాడు? వై వుడ్ రవి బీ వాచింగ్ టీవీ ఆల్వేస్? ఓకే. టీచర్ ఏ లెసన్ చెప్తూ ఉంటారు అంటే, ఏ లెసన్ అంటే వాట్ లెసన్, ఏ లెసన్ కదా. వాట్ లెసన్ వుడ్ ద టీచర్ బీ టీచింగ్? ఏ లెసన్ టీచర్ టీచ్ చేస్తూ ఉంటారు? వాళ్ళు ఎవరి గురించి ఎదురు చూస్తూ ఉంటారు? వాళ్ళు ఎవరి గురించి ఎదురు చూస్తూ ఉంటారు? హూమ్ వుడ్ దే బీ వెయిటింగ్ ఫర్? ఆమె ఎవరికి ఫోన్ చేస్తూ ఉంటుంది? ట్రై చేయండి. ఫస్ట్ క్వశ్చనింగ్ వర్డ్ ఎవరికి, తర్వాత వుడ్ నౌన్ ఆర్ ప్రొనౌన్, బీ వర్బ్ యొక్క ఐఎన్జీ ఫామ్. ఆమె ఎవరికి ఫోన్ చేస్తూ ఉంటుంది? హూమ్ వుడ్ షీ బీ కాలింగ్? ఎవరికి ఫోన్ చేస్తూ ఉంటుంది? రైట్. ఇప్పుడు కొద్దిగా అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్దామా? ఇవి వస్తే మీ అన్నయ్య వంటింట్లో హెల్ప్ చేస్తూ ఉంటాడా? సహజంగా అనుకుంటాం కదా, మీ అన్నయ్య వంటింట్లో హెల్ప్ చేస్తూ ఉంటాడా అన్నప్పుడు వుడ్ యువర్ బ్రదర్ బీ హెల్పింగ్ ఇన్ ద కిచెన్? అరే మీ అన్నయ్య ఎప్పుడు వంటింట్లో ఎందుకు హెల్ప్ చేస్తూ ఉంటాడు? ఎప్పుడు ఎందుకు అంటే వై కదా. వై వుడ్ యువర్ బ్రదర్ బీ హెల్పింగ్ ఇన్ ద కిచెన్ ఆల్వేస్? ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ వన్, ఇలా 2 విధాలా ట్రై చేద్దాం. పిల్లలు ఇప్పుడు బయట ఆడుకుంటూ ఉంటారా? వుడ్ ద చిల్డ్రన్ బీ ప్లేయింగ్ అవుట్ సైడ్ నౌ? ఇప్పుడు ఆడుకుంటూ ఉంటారా? ఓకే. ఎక్కడ ఆడుకుంటూ ఉండుంటారు పిల్లలు? ఇప్పుడు పిల్లలు ఎక్కడ ఆడుకుంటూ ఉండుంటారు? ఎక్కడ అంటే వేర్ వుడ్ ద చిల్డ్రన్ బీ ప్లేయింగ్ నౌ? అవుట్ సైడ్ చెప్పట్లా, ఎక్కడ ఆడుకుంటున్నారు అన్నాము. ఓకే, వేర్ వుడ్ ద చిల్డ్రన్ బీ ప్లేయింగ్ నౌ? మా టీచర్ ఏం చెక్ చేస్తూ ఉంటారు? వాట్ వుడ్ మై టీచర్ బీ చెకింగ్? మా టీచర్ మా పేపర్స్ చెక్ చేస్తూ ఉంటారా? వుడ్ మై టీచర్ బీ చెకింగ్ అవర్ పేపర్స్? అర్థమైంది కదా. ఇంకొన్ని నేను ఇస్తూ ఉంటాను, నేను ఆన్సర్ చెప్పే లోపల మీరు నేను తెలుగు సెంటెన్స్ చెప్పాక ఒకసారి పాజ్ చేసి మీరు ట్రై చేయండి. ఎప్పుడు నేను చెప్పిన ఆన్సర్ మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టేనా కాదా చూద్దాం. ఇవి రెగ్యులర్గా యూజ్ చేసే సెంటెన్సెస్. వాళ్ళ స్నేహితులు ఎవరి గురించి ఎదురు చూస్తూ ఉండుంటారు? హూమ్ వుడ్ వాళ్ళ స్నేహితులు కదా. ఎవరి గురించి అంటే హూమ్, వాళ్ళ స్నేహితులు అంటే దేర్ ఫ్రెండ్స్. హూమ్ వుడ్ దేర్ ఫ్రెండ్స్ బీ వెయిటింగ్ ఫర్? వాళ్ళ స్నేహితులు ఎవరి గురించి ఎదురు చూస్తూ ఉండుంటారు? వాళ్ళ స్నేహితులు నా గురించి ఎదురు చూస్తూ ఉండుంటారా? వుడ్ దేర్ ఫ్రెండ్స్ వాళ్ళ స్నేహితులు నా గురించి, వుడ్ దేర్ ఫ్రెండ్స్ బీ వెయిటింగ్ ఫర్ మీ? నా గురించి ఎదురు చూస్తూ ఉండుంటారా? వుడ్ దేర్ ఫ్రెండ్స్ బీ వెయిటింగ్ ఫర్ మీ? అర్థమైంది కదా ఎలా మాట్లాడాలో. మీ పేరెంట్స్ ఇప్పుడు ఏం చేస్తూ ఉండుంటారు? వాట్ వుడ్ యువర్ పేరెంట్స్ బీ డూయింగ్ నౌ? మీ పేరెంట్స్ ఇప్పుడు టీవీ షో చూస్తూ ఉండుంటారా? వుడ్ యువర్ పేరెంట్స్ బీ వాచింగ్ ది టీవీ షో? నేను ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ ఇస్తాను మీకు, తెలుగు సెంటెన్సెస్. అవి మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. రైట్. ఐ హోప్ ఇట్ హెల్ప్స్ యూ. ఈ వీడియో అనేది మీకు చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇలా ఈజీగా మనం ఒక స్ట్రక్చర్ తీసుకొని మనం డైలీ ప్రాక్టీస్ చేసామనుకోండి చాలా ఈజీగా వస్తుంది. ఇంగ్లీష్ మాట్లాడడం అనేది పెద్ద విషయం ఏం కాదు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఆఫ్టర్ ఆల్ మీరు కూడా ఇదే స్టేట్లో పుట్టారు, మనందరం కూడా ఇండియన్స్, తెలుగులో పుట్టాం. మనం ఏం నేటివ్ స్పీకర్స్ ఏం కాదు. రైట్. నేటివ్ స్పీకర్సే మాట్లాడాలని రూల్ లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కెన్ డూ. ఓన్లీ ద థింగ్ ఈజ్ యూ నీడ్ టు బి కన్సిస్టెంట్ అండ్ ప్రాక్టీస్ ఎవ్రీ డే. రైట్. ఇట్ హెల్ప్స్ యూ అలాట్. కొంచెం ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఎన్వైర్న్మెంట్ లేకపోతే అట్లీస్ట్ యూ నీడ్ టు ట్రై యువర్ సెల్ఫ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ ద టైమ్. ఓకే, దట్ హెల్ప్స్ యూ అలాట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్ ఎవ్రీవన్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. రైట్. మీ ఆన్సర్స్ కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.